యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీరనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దేనిని నమ్ము ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, ఎలాంటి డేస్లో ఒక క్రొత్త విషయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ యొక్క ఎపిసోడ్ టైటిల్ ఏంటంటే క్రొత్త ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కొన్ని వచనాలు, మరి 31, 33, 35 వచనాల వరకు చూసుకుంటూ వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చారో కొన్ని సందర్భాలు చదువుతూ వద్దాం. 13వ అధ్యాయం 31వ వచనంలో ఏమనుంది తెలుసా? వాడు వెళ్ళిన తరువాత, ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు మిగిలిన వారితో మాట్లాడుతూ వచ్చిన సంగతులు చాలా ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. చూసారా ఎందుకన్నాడు ఈ మాట? ఇప్పుడు దాకా ఆయనకు మహిమ లేదా? సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు, మహిమ స్వరూపి అయిన ప్రభు అంటున్నాడు. ఎందుకన్నాడంటే సాతాను ఎవరితో ఉన్నాడో వాడు ఆ సాతాను వెళ్ళిపోయినాక అన్నాడు. ఇప్పుడు మహిమపరచబడ్డాడు. ఇక్కడ నుంచి నేను పొందవలసిందంతా మహిమే అన్నాడు. ఎంత చక్కని మాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 31 చదివాను, అక్కడి నుంచి కంటిన్యూ చదువుతున్నాను. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. అందుకు యేసు, చూడండి 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో ఏమన్నారంటే, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మహిమాన్వితుడైనా సరే మానవ లోకములో ప్రియులరా దోషభరితమైన ప్రజల మధ్య ఉన్న ప్రభు మహిమపరచబడటం అన్నప్పుడు ఏంటంటే ఆయన ఎప్పుడు సాతాను దూరం అయితే అప్పుడు ఆనందిస్తూ ఉన్నాడు, సంతోషిస్తున్నాడు. అది చెప్పన సఖ్యము మహిమాయుక్తము అనైన సంతోషం. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఆయన ఏమని 4వ వచనంలో చేశారంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని అన్నారు. భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రియ సహోదరి స్నేహితులారా, వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడంటే అతడు వెళ్ళిపోయిన తర్వాత
33వ వచనంలో ఏమని సంబోధించారు ప్రభు తెలుసా? చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ వచనాన్ని చదువుతుంటే. ఏమనంటే, పిల్లలారా అని సంబోధిస్తారు ఆయన. మిగిలిన వాళ్ళట పిల్లలట ఆయనకి. వాడు వెళితే కానీ ఈ మాట అనలేదు ఆయన. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఇంకా కొంతకాలం ముందును అంటున్నారు ఆయన. యూదులతో చెప్పింది ఎప్పుడు? యోహాను సువార్త 7 అధ్యాయం 33 వచ్చినవరా 13 అధ్యాయంలో పిల్లలతో చెప్తున్నాడు. అలా చెప్పినట్టు ఇప్పుడు నేను మీ నుండి వెళ్ళిపోబోతున్నాను అని. మీరు నన్ను వెదకుదురు, అప్పుడే చెప్పారు ఆయన. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. యోహాను సువార్త 12 అధ్యాయము 35 వచనంలో ఆయన ఏమన్నాడంటే, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీరు వెలుగు ఉండగానే నడువుడి అన్నాడు ప్రభుతో. కనుక ప్రభుతో నడవటం అంటే వెలుగులో నడవడం. ప్రభుతో నడవలేను అంటే చీకటిలో మిగిలిపోయినట్టే. జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం యోహాను సువార్త 13 అధ్యాయము 31 నుంచి 35 వరకు ధ్యానిస్తూ ఉన్నాం కదా. 34వ వచనం 35వ వచనం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ ఏంటి? మనకు 10 ఆజ్ఞలే తెలుసు కదా. ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటి? ఒకసారి ఆలోచించుకుందాం. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ధర్మశాస్త్ర ప్రకారం ఉంటారు నాకు తెలుసులే, కానీ ప్రేమ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ క్రింద ఏమని రాయబడిందంటే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఒక శిష్యుడంటే, ఒక సేవకుడంటే, ఒక పరిచారకుడంటే, ఒక అపోస్తలుడంటే ఆ ప్రేమమూర్తికి ప్రతిబింబంగా ఉండాలి. అది ప్రభువు కోరుకున్న పరిచర్య. నేను చాలా ఊర్లు తిరుగుతాను, నేను చాలా మందికి వాక్యం చెప్తాను, నేను చాలా బైబిళ్ళు పంచిపెడతాను. ప్రియ సహోదరి, స్నేహితుడా, ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే అన్నాడు పౌలు గారు. ఈ మాట తీసుకొని ఆయన శుభ్రంగా ఒక అధ్యాయం అంతా రాసుకుంటూ పోయాడు. దేవదూతల భాష మాటలాడిన, ప్రవచించే వరం ఉన్న ప్రేమ లేకపోతే బొట్టిదే అన్నాడు. ప్రేమని ఇక్కడ జ్ఞాపకం చేసి అన్నాడు, క్రొత్త ఆజ్ఞ. ఇదిగో ఈ 11 మంది శిష్యుల్లో ఎవరెవరున్నారో మనకు తెలుసు. ఇస్కరియోతు, యోధా తప్ప అందరు ఉన్నారు. ఈ వర్తమానం తీసుకొని యోహాను గారు, ఆయన ప్రియతమ శిష్యుడైన యోహాను గారు, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మరియు కొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది మీ అందును సత్యమే. చూసారు ఏమన్నాడు? క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. ఏమిటంటే చీకటి గతించుచున్నది. మీరు ప్రభువులోకి వస్తున్నారు అంటే చీకటి గతిస్తూ ఉన్నది. సూర్యుడు అప్పుడప్పుడు ఉదయిస్తున్నప్పుడు చీకటి ఎలా వెళ్ళిపోద్దో మనకు తెలుసు కదా. మన జీవితాల్లో వెలుగులోకి వస్తున్నప్పుడు, మరి సహోదరుడు ప్రేమించినప్పుడు చీకటి మన జీవితంలో నుంచి అలాగా ఓ మబ్బు తొలగినట్టు వెళ్ళిపోద్ది. ప్రియులారా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. మనం ఎంతగా ప్రేమిస్తున్నామో ఒకసారి బేరీజు వేసుకోవాలి. మొదటి ప్రేమ అని ఒక పేరు పెట్టుకున్నాడు కదా ప్రకటన గ్రంథంలో. కనుక మన ప్రేమ ఎలాంటిది? మన సహోదరుణ్ణి, మన తోటి వారిని ఎంత గౌరవిస్తున్నాము, ఎంత ప్రేమిస్తున్నాము, ఎంత మరి వారికి మనం కొంత అయినా ప్రాధాన్యత ఇస్తున్నాము.
ఇవన్నీ ఆలోచించుకోవాలి. చూడండి, 1 యోహాను పత్రిక 2:11. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననున్నదే. చూసారా, ఈ ఆజ్ఞ గురించి ఏ శిష్యుడు రాయలేకపోయారేమో, నాకు తెలియదు, ఎందుకో తెలియదు, కానీ యోహాను గారు మరలా జ్ఞాపకం చేశాడు. మరలా జ్ఞాపకం 1 యోహాను పత్రికలో స్పష్టంగా యేసుప్రభు ఇచ్చిన ఈ క్రొత్త ఆజ్ఞని మరలా చెప్పి మరలా గుర్తు చేసి మనం అలాగ ఉండాలి అన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఆయన ఆజ్ఞ ఏదనగా 3:22 మళ్ళీ రాశాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఎంత మరలా ఆ ఆజ్ఞని చక్కగా యోహాను గారు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో కూడా ప్రస్తావించాడు. ప్రియులారా, అక్కడ యోహాను గారు ఏదో ఒక పత్రిక సొంతంగా రాశాడు అనొద్దు. ప్రభువు చెప్పిన ఆజ్ఞని మరల వివరంగా చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 20వ వచనంలో, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 2వ యోహాను పత్రికలో మరలా అన్నాడు. ఈ యోహాను మొదటి పత్రిక 2వ పత్రిక 3వ పత్రిక చదివేటప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞనే యోహాను గారు ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడో గమనిస్తూ చదవాలి ఈసారి మనం. కాగా అమ్మ కొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్లు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు, మనము ఒకరినొకరము ప్రేమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను అని రాశాడు ఆయన. కనుక ప్రియులరా, ఒకరినొకరు ప్రేమిద్దాము. ప్రేమించటం అంటే మనకి ఏదైనా పలానోడు మనకి మంచోడు, పలానోడు మనకి ప్రయోజనకారి అనుకొని కాదు ప్రేమించాలి. ప్రభు పిల్లలందరినీ ఒకటేలాగా ప్రేమించాలి. ప్రభు అదే చెప్పి వెళ్ళాడు లాస్ట్లో వెళ్ళేటప్పుడు. అప్పుడు అన్నాడు, పిల్లలారా అన్నాడు. యోహాను గారు అంటాడు, ఆ ప్రేమ ఉంటేనే మనం దేవుని పిల్లలమా లేక సాతాను పిల్లలమా తేట పడుతుంది అన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నిస్వార్థ ప్రేమను నాకు నేర్పించండి. నీ ప్రేమను నాలో ఉంచండి. నీ ప్రేమ చేత నన్ను ప్రేమించారు. ఏ ప్రేమ చేత నన్ను ప్రేమించారో ఆ ప్రేమ చేత నేను నా సహోదరులను ప్రేమించినట్లుగా ప్రభా, నేను నీ ప్రేమను అనేకులకు చూపించువానిగా నన్ను ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.